Welcome to NS Astrology Institute. ఈరోజు మెడికల్ ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఎవరికి తొందరగా భయంకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి లేదా భయంకరమైన జబ్బులు వస్తాయి, ఈ విషయానికి ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన స్థానాలు 1 మరియు 6 స్థానాలు. అలాగే గ్రహాల విషయానికి వచ్చేసరికి కుజ బుధ గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి. 1 మరియు 6 స్థానాలు, అలాగే కుజ బుధ గ్రహాలను పరిగణలోకి తీసుకొని కేవలం రాశి చక్రంలోని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చాలా ఖచ్చితంగా ఆ జాతకుడికి భయంకరమైన జబ్బు వస్తుందా లేదా అని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఇక్కడ మెడికల్ ఆస్ట్రాలజీ రూల్ నెంబర్ 14, 1వ స్థానాధిపతి మరియు కుజ బుధ గ్రహాలు బలహీనంగా ఉండి 6వ స్థానం ప్రభావంలో ఉంటే ఆ జాతకుడికి ఏదో ఒక భయంకరమైన జబ్బు వస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. మరి ఈ రూల్ను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? లగ్నం ప్రకారం 1వ స్థానం ఏదైనా సరే ఆ స్థానాధిపతి కుజ బుధ లేదా 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న లేదా 6వ స్థానాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న లేదా కుజ బుధ గ్రహాల యొక్క నక్షత్రాలలో స్థితి అయినా లేదా ఈ కుజ బుధ గ్రహాలు 1వ స్థానాధిపతిని 1, 5, 9 దృష్టులతో చూసిన లేదా 1, 5, 9 కాంబినేషన్లో ఉన్న లేదా 7వ దృష్టి ప్రభావంలో ఉన్న ఆ జాతకుడికి ఖచ్చితంగా ఒక భయంకరమైన జబ్బు వస్తుందని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలం. మరి ఏ ఏజ్లో వస్తుంది? ఈ విషయానికి వచ్చేసరికి రాశి చక్రంలోని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, ఉదాహరణకు శని గ్రహం యొక్క స్థితిని పరిగణలోకి తీసుకొని శని గ్రహం నుండి కేతు చంద్రగ్రహాలు ఏ స్థానంలో ఉన్నారో చూడాలి. ఉదాహరణకు శని గ్రహం మేషరాశిలో ఉందనుకుందాం. మేషరాశి నుండి చంద్రగ్రహము కేతుగ్రహం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాలను బట్టి ఆ జాతకుడికి ఏ ఏజ్లో వస్తుందనేది మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలం. ఈ రూలు చాలా అడ్వాన్స్ రూల్ అండి. నాడీ పద్ధతిలో కేవలం శనిగ్రహం యొక్క స్థితిని బట్టి అలాగే చంద్రకేతు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నారో ఈ 3 గ్రహాలను బట్టి ఆ జాతకుడికి ఏ ఏజ్లో ఏ భయంకరమైన జబ్బు వస్తుందని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. మనం ఫస్ట్ ఈ రూల్ మ్యాచ్ అయిన తర్వాత, అనగా 1వ స్థానాధిపతి మరియు కుజ బుధ గ్రహాలు 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకుడికి ఏదో ఒక సమయంలో భయంకరమైన జబ్బు వస్తుంది. ఇక ఎప్పుడు వస్తుందన్న విషయానికి వచ్చేసరికి ఫస్ట్ శనిగ్రహం యొక్క స్థితిని చూడాలి. శనిగ్రహం నుండి 2 లేదా 3 స్థానాలలో చంద్రకేతు గ్రహాలు ఉంటే ఆ జాతకుడికి 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక భయంకరమైన జబ్బు వస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ 2 గ్రహాలు శని గ్రహం నుండి 5వ స్థానం తర్వాత ఉంటే, ఇప్పుడు మనం శని గ్రహం మేషరాశిలో ఉందనుకుందాం. ఈ మేషరాశికి 5వ రాశి అయిన సింహరాశిలో స్థితి అయితే ఇది సేమ్ డైరెక్షన్ అవుతుంది నాడీ పద్ధతిలో. ఇలా ఉన్నా సరే ఆ జాతకుడికి చాలా తొందరగా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. ఇలా కాకుండా చంద్రకేతు గ్రహాలు శని గ్రహం నుండి 6వ స్థానం అనగా కన్యా రాశి, 8వ స్థానం అనగా వృశ్చిక రాశిలో ఉంటే అప్పుడు ఆ జాతకుడికి 35 ఇయర్స్ తర్వాత ఒక భయంకరమైన జబ్బు వస్తుందని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఏ జబ్బు వస్తుంది ఈ రూల్ మ్యాచ్ అయితే? గుండె జబ్బులు వస్తాయా, లేదా క్యాన్సర్ జబ్బు వస్తుందా, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయా, లేకపోతే పక్షవాతం వస్తుందా? ఇలాంటి విషయాలకు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ గ్రహాలు ఏ రాశిలో స్థితి అయ్యారు,
ఈ గ్రహాలు ఏ గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నాయో అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలరు. మరొక ప్రధానమైన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలో మీ ముందుంటాను. ధన్యవాదములు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.